సంజీవేళలో చిత్రానికి నేను తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ ఓ 4-5 ఇయర్స్గా నా డ్రీమ్ అండి. ఈ కళ ఇలా నిజం అవటానికి ముందుగా కారణమైన ఇద్దరు వ్యక్తులకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గోపీకృష్ణ మూవీస్ నరేంద్ర గారు, దిలీప్ గారు, వాళ్ళు ఈ కథ విని బాగుందని చెప్పేసి నాకు భాస్కర్ రాజు గారిని పరిచయం చేశారు. భాస్కర్ రాజు గారు తన తొలి ప్రయత్నంగా ఈ కథని నిర్మించాలని వెంటనే డెసిషన్ తీసుకోవటం, ఆయన అంత ప్యాషనేట్ అంటే చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నారు. ఏమో పూర్తిగా నమ్మిచ్చారా లేకపోతే ఏమైనా డౌట్గా ఇచ్చారా అదే నేను చాలా కొంచెం డైలమాలో ఉన్నాను అప్పుడు. బట్ ఆయన ఓపెనింగ్ చేసిన తర్వాత నుంచి దాదాపు 32 days షెడ్యూల్ చేసామండి. నా ఫస్ట్ అటెంప్ట్కి అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దొరకటం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారి ఆశీస్సులతో ఆయన పుట్టినరోజు రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం చేసుకుని February 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసుకుని 33 రోజులు రెగ్యులర్గా డే అండ్ నైట్ చేసుకుని హైదరాబాద్ వచ్చాం. టాకీ మ్యాక్సిమం పూర్తయింది. చిన్న రేపటి నుంచి మిగతాది కూడా ఒక 5-6 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సినిమా. ముఖ్యంగా ఈ కథ మా గోపికృష్ణ మూవీస్లో ఈ మోహన్ దీక్షిత్ని పరిచయం చేశారు. అతను ఈ కథను చెప్పగానే మన ఫస్ట్ అటెంప్ట్లోనే ఇలాంటి సినిమా చేయాలని నిర్ణయించుకుని ఇమ్మీడియట్ దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం. అనుకున్నంతలోనే ఈ సినిమా చివరి దశకు రావడం జరిగింది. మేము సబ్జెక్ట్కి ఏం కావాలో ఆ లొకేషన్స్ వెతుకు పట్టుకుని మరీ చేసామండి. కోనసీమ అందాలని అంటే ఆ ఏరియాలో పుట్టి పెరగటం వల్ల అక్కడ మా తెలుసున్న ప్రదేశాల్లో ఎవరో తీయని ప్లేసుల్లో మనం షూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కడియపులంక నర్సరీలు, సగినెటిపల్లి, అంతర్వేది, గుడిమూల మాకు కావాల్సిన మంచి మంచి లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. మాకు లొకేషన్స్ పెద్ద అసెట్ అండి సినిమాకి. ముఖ్యంగా అంతా ఆహ్లాదంగా ఉంటుంది సినిమా మొత్తం. దానికి తగ్గట్టుగా కథ చెప్పినట్టుగా మోహన్ దీక్షిత్ వర్క్ చేయటం, అలాగే మా టీం మెంబర్స్ అందరూ సహకారంతో మేము సక్సెస్ఫుల్గా తీయగలిగాము ఈ సినిమాని. తొలి సంధ్య వేళలో సినీ రంగ ఆది గురువు దాసరి నారాయణరావు గారు సీతారాములు అనే సినిమాలో రాసిన పాట తొలి సంధ్య వేళలో. మరి ఆయన అనుమతి తీసుకొని ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. పేరు వినడానికి ఎంత హాయిగా ఉందో మీరు సినిమా చూస్తే కూడా అంతే హాయిగా ఉంటుంది. మీరు ప్రేమ గురించి సినిమాలు ఎన్నో చూసుంటారు, స్నేహం గురించి సినిమాలు ఎన్నో చూసుంటారు. అయితే ప్రేమకి ఒక స్నేహం కొలమానం అయితే ఎలా ఉంటుందో రెండిటి మధ్యలో జరిగే సంఘర్షణల సమాహారమే మా ఈ సినిమా తొలి సంధ్య వేళలో. మోహన్ దీక్షిత్ గారు తొలిసారి పరిచయం అవుతున్న గత 25 సంవత్సరాలుగా వారు ఎన్నో సినిమాలకి వర్క్ చేశారు. అలాగే మాటల్ని ఆయన రాయడం జరిగింది. మరి తప్పకుండా ఈ సినిమాలో డైలాగ్స్ అనేవి ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయం అలా ఉంటే ప్రతి ఫ్రేమ్ కూడా ఒక అద్భుతమైన ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. మేము ఇప్పుడు డబ్బింగ్ చేస్తుంటే మాకు అనిపించింది. దానికి కారణం పిఆర్కే రాజు గారు, అలాంటి సీనియర్ మోస్ట్ కెమెరామెన్ మాకు ఉండడం నిజంగా మా అసెట్. అయితే పల్లె వాతావరణాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఆయన ఒక పల్లె మనిషి కాబట్టి, అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి మళ్ళీ మనందరికీ ఆ అందాల్ని గుర్తు చేయడానికి భాస్కర్ రాజు గారు ఈ సినిమాని నిర్మించారు.
వారు ప్రతి చోట కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఆయన ఇల్లు తీసుకెళ్ళి మన పల్లెటూరి వాతావరణం అక్కడి మనుషులు ఎలా ఉంటారు అనేది నిజంగా మనం మర్చిపోయామని మనకు అనిపిస్తుంది ఇప్పుడు సినిమాల్లో. అదన్నిటినీ కూడా మీ అందరికీ గుర్తు చేయడానికే ఈ సినిమాని కథ వినగానే ఆయన ఓకే చేసి నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో 5 పాటలు కూడా హైలైట్ మీనాక్షి భుజంగ్ గారు అందించారు. ఇందులో అంటే రీమిక్స్ అనేది ఒక ట్రెండ్గా మారింది కాబట్టి కృష్ణన్ రాజు గారి రంగూన్ రౌడీలో ఓ జాబిలి అనే సాంగ్ని ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. అది త్వరలోనే ఆ సాంగ్ చిత్రీకరణ కూడా చేయాల్సి ఉంది. ఆ తర్వాత కిరణ్ మాస్టర్, ఆర్కే మాస్టర్ చాలా అద్భుతమైన కొరియోగ్రఫీని అందించారు. నేను హరీష్ అండి. నేను ప్రేమేష్ కాదలతో మీ ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్తోనే నేను ఇప్పుడు సెకండ్ మూవీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చాను. యాక్చువల్లీ నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో మొత్తం కౌశిక్ అంతా బట్టి వచ్చి చెప్పేశాడండి. నేను మాట్లాడటానికి లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇచ్చి నన్ను ఇంకో హీరోగా అనుకున్నందుకు మా ప్రొడ్యూసర్ గారికి అలాగే మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ప్రేమేష్ కాదల్లో ఒక అర్బన్ లవర్ బాయ్ క్యారెక్టర్ చేశానండి. అదే సిటీలో ఆర్జే రోల్తో ప్లే బాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తొలి సంధి వేళలో అన్న దాంట్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అబ్బాయి అండి, ఒక మాస్ క్యారెక్టర్. సో నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్గా చాలా థ్యాంక్స్ అండి. నాకు సెకండ్ మూవీకి అంత మంచిది వచ్చింది. సో దాన్ని నేను ఫుల్ఫిల్ చేశానని నేను నమ్ముతున్నానండి. మరి డైరెక్టర్ గారు చెప్పాలి. సో అలాగే మా కెమెరామెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని అందంగా చూపించారండి. మేము అక్కడ ఎండలో మాడి మస్ అయిపోయినా సరే మమ్మల్ని బాగా చూపించే పిఆర్కే రాజు గారు. I come down from Mumbai and my name is Mitra. I'm new to Telugu cinema and I'm so glad and I'm so grateful to you guys, print media, the electronic media, to give us this coverage that we can reach to each and everybody who wants to and we want to see them. So thank you all to be present here because I know that you guys are going to give us a big hype in our career. Thank you very much. After this, I would like to give a big thanks to my director who has given me this opportunity to behave, to be one among the mass. To be honest, to be a simple girl. It's not that easy that you portray a normal girl. You can be stylish, you can be overwhelming all the time, but to be simple is the difficult task. And the highest characterization you can see in the movie that my director could guide me and you could see that on screen. I would then come down to my producer because without him this would have not been possible for me, for any of our co-artists. So I would like to thank Mr. Bhaskar Raju to give me this opportunity to stand in front of you guys and have this mic in my hand and at least face these cameras, these video cameras and enjoy Telugu cinema for the first time in this manner.